చందమామ కథ. ఏది ధైర్యం? చంప తల్లి లేని పిల్ల. తండ్రి గారాబంతో ఆమె స్వేచ్ఛగా పెరిగింది. ఆమెది మొండి ధైర్యం. నిర్లక్ష్యంగానూ సాహసంగానూ ప్రవర్తించేది. ఒంటరిగా చీకట్లో వెళ్ళిపోయేది. గాలి రావడం లేదని పెరటివాకిలి బార్లా తెరిచి పడుకునేది. ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి పొద్దుపోయి తిరిగి వచ్చేది. ఎవరినీ లక్ష్యపెట్టక ఎంతటి వాళ్లతోనైనా నోటికి వచ్చినట్టు మాట్లాడేది. చంపకు పెళ్లి ఈడు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె తండ్రి రాజయ్యకు ఆమె ప్రవర్తన ఒక సమస్య అయ్యింది. ఆమె చూపే దుస్సాహసం ప్రమాదకరమని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ చంప నవ్వి ఊరుకునేది. చంపకు పెళ్లి సంబంధం చూసే పనిమీద రాజయ్య పొరుగురు పోతూ, అమ్మ, రాత్రి ఇల్లు జాగ్రత్త, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు అని మరీ మరీ హెచ్చరించాడు. నానా, నాకు చీటికి మాటికి ఎందుకలా పిరికి మందు పోస్తావు? ఏమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నది చంప చిరాకు పడుతూ. ఎందుకైనా మంచిదని రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూటగట్టి అటక మీద పాత బట్టలో చుట్టిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి జాగ్రత్తను వేళాకోళం పట్టిస్తూ చంప తలుపు మూసుకున్నది. తర్వాత ఆమె భోజనం చేసి వంటిల్లు సర్ది నిద్ర వచ్చేదాకా పెరట్లో పచార్లు చేసి వచ్చి పడుకున్నది. ఆమెకు కునుకు పడుతూ ఉండగా పెరటు తలుపు మీద ఎవరో దడదడా బాదారు. చంప లేచి వెళ్ళి తలుపు తెరిచి బయట ఒక 25 ఏళ్ల యువకుడు నిలబడి ఉండడం చూసింది. ఎవరు మీరు, ఏం కావాలి అని ఆమె అతన్ని అడిగింది. అతను చప్పున లోపలికి వచ్చి పెరటి తలుపు మూసి కత్తి చూపించి మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇచ్చెయ్యి అన్నాడు. చంప ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయి నోరు మెదపలేకపోయింది. దొంగ తన కత్తిని ఆమె మెడకు ఆనించి వెర్రివేషాలు వేయక చెప్పిన పని చెయ్యి అన్నాడు. మా ఇంట్లో డబ్బు ఎక్కడిది? ఉన్నదంతా మా నాన్న పెళ్లివారికి ఇచ్చి రావడానికి వెళ్ళాడు అన్నది చంప సమయస్ఫూర్తితో. దొంగ ఆమె మాటలు నమ్మక పెట్టెలన్నీ తెరిపించి చూశాడు. ఎక్కడా చిల్లిగవ్వ కూడా లేదు. దొంగ కోపంగా చంప మెడలోని గొలుసును గట్టిగా తెంపేసి పెరటివాకిలి బయట నుంచి మూసి పారిపోయాడు. వాడు తెంపుకుపోయిన గొలుసు ఇటీవలే రాజయ్య చంపకు జరగనున్న పెళ్లి సందర్భంగా బోలెడంత డబ్బు పోసి చేయించాడు. మర్నాడు తండ్రి రాగానే ఆమె అతనికి జరిగినదంతా చెప్పింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ధైర్యం అంటే తెలివి తక్కువతనం కాదు. అర్ధరాత్రి ఎవరో తలుపు తడితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తలుపు తెరిచేయటం ధైర్యం కాదు, తెలివి మాలినతనం. అలాగే భయానికి జాగ్రత్తకి తేడా ఉన్నది. డబ్బు దాచుకోవటము, రాత్రి తలుపులు మూసుకోవడము, చీకట్లో దీపం పట్టుకుపోవటము భయం కాదు, జాగ్రత్త. ధైర్యం అంటే అనుకోని సమస్య కానీ ప్రమాదం కానీ తటస్థపడితే దాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కోవడం. అలాంటి పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక దిగజారిపోవడం భయం. ఇప్పటికైనా ఈ తేడా తెలుసుకుంటే మంచిది అన్నాడు రాజయ్య. చంప తన తెలివి తక్కువతనాన్ని, అజాగ్రత్తను క్రమంగా జయించింది. ఇది జరిగిన 1 మాసానికి చంపకు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కొడుకు తల్లి చంప తనకు నచ్చిందని చెప్పి ప్రధానం కింద ఆమె మెల్లో ఒక గొలుసు తగిలించింది. దాన్ని చూసి చంప అదిరిపడింది. అది తన మెడ నుంచి దొంగ కాజేసిన గొలుసే. ఆమె తల ఎత్తి పెళ్లి కొడుకును చూసి మరింత అదిరిపడింది. అతనే తన గొలుసు కాజేసిన దొంగ. ఆమె చరచరా లోపలికి వెళ్ళిపోయి, నా గొలుసు కాజేసిన దొంగ ఆ పెళ్లి కొడుకే, చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని తండ్రితో అన్నది ఆవేశంగా. రాజయ్య నవ్వి, నువ్వు మళ్ళీ నీ తెలివి తక్కువతనాన్ని వెళ్ళబెట్టుకుంటున్నావు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట అనేయడం ధైర్యం అనిపించుకోదు. అతను నిన్ను గుడిలో చాలాసార్లు చూసి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అయితే నీలో ఉన్న లోపం సరిదిద్దటానికి దొంగాట ఆడాడు. నువ్వు మారినట్టు తెలుసుకుని పెళ్లి చూపులకు వాళ్ళ అమ్మను తెచ్చాడు అన్నాడు. చంప వల్లమాలిన సిగ్గుతో తలదించుకున్నది.